ఇలాగే ఫన్నీనా వైట్ కలరా నిజంగా కలర్ ఎప్పటి నుంచి ప్రాంక్ నిజంగా కలరా నిజమైన కలర్ ఇట్లనే బకరాన్ చేసింది గైస్ బేసిక్గా అట్లా. నీకోసం నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకోసం నేను కూడా చేసుకుందా. సరే ఇప్పుడు హ్యాపీ గైస్. బేసిక్గా మన ఇండియన్ సైకాలజీ మనం అయితే పక్కన వాళ్ళు కూడా కావాలి కదా. సో రీసెంట్గా నేను జూడియోకి వెళ్ళాను. సో వెళ్ళింటే నాకు ఇది ఎందుకు నా కళ్ళని అట్రాక్ట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి డ్రై షాంపూ ఇన్స్టెంట్ గైస్. మనము హెడ్ బాత్ చేసేకి ఎంత టైం తీసుకుంటామో బై యూజింగ్ దిస్ ప్రోడక్ట్ మనము సేమ్ షాంపూ హెడ్ బాత్ చేసిన ఫీలింగ్ ఉంటుందంట. సో లెట్ ట్రై దిస్. సో మనం సేమ్ ఎప్పుడు హెడ్ బాత్ చేసినాం, అయ్యో మార్నింగే చేసిందంట. సరే వాట్ ఎవర్ ట్రై చేద్దాం. హాఫ్ పార్టిషన్ చేద్దాం గైస్. సో అటు సైడ్ హెడ్ బాత్ చేసిండేది, సో ఇటు సైడ్ ఓకే. ఎప్పుడైనా కానీ ఎలాంటి పౌడర్స్ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సినది ఏంటంటే ఆ ప్రోడక్ట్ మనం మొహం మీద పడుకోకుండా చూడాలి. ఎందుకంటే దాంట్లో ఎన్నో కెమికల్స్ ఉంటాయి కదా. మనం కూడా మన స్కిన్ని కూడా హెల్తీగా చూసుకోవాలి అంటే మన ఫేస్ నుంచి ఇది 6 ఇంచెస్ దూరం చూసారా, ఇక్కడ నుంచి అది పడుతుంది. ఏం భయపడక పడదనే ఖచ్చితంగా పడుతుంది. ఇది వచ్చేసి పౌడర్ ఫామ్ గైస్, లిక్విడ్ ఫామ్ కాదు. మా సిరికి ఇప్పుడు కొత్త హెయిర్ కలర్ వస్తుంది. ఐ కెన్ వెయిట్. Let's begin the show. ఓకే ఇలాగే ఉంచి కొద్దిసేపు ఉంచు. సో మా సిరికి ఇప్పుడు మేము ఏం చేసామంటే అది డ్రై షాంపూ కాదు, దాని మీద లోగో మార్చాము. అదేంటో తెలుసా, హెయిర్ కలర్. అది హెయిర్ కలర్ గైస్. చూడండి గైస్, నేను ఫస్ట్ టైం బ్యూటీ మీద ఇంట్రెస్ట్ పెడితే మా చెల్లి ఇలా నన్ను కలర్ అంట. సో ఒకసారి చెప్పి వాళ్ళకి వైట్ కలర్ అనేది ఎలా ఉంది, వైట్ కలర్ హెయిర్ ఒకసారి పెయింట్ వేస్తాం కదా మనం. అవును మీకు తెలిసింటుంది కదా హెయిర్ కలర్స్ ఇప్పుడు లిక్విడ్ ఫామ్ ఉంటాయి కదా, స్ప్రే ఫామ్. సో అది స్ప్రే ఫామే అది కూడా గైస్. ఏంటి గైస్ ఇదంతా హెయిర్ కలర్ మారిపోయింది గైస్. ఇంకొంత ట్రై చేద్దామా? ఇంకొంత నో, మీరే చెప్పండి గైస్, కామెంట్ చేయండి. ఇలా చేయొచ్చునా చేయండి కామెంట్. సో అక్కతో ఫస్ట్ టైం వీడియో చేశాను, ఏదో ఒకటి ఫన్నీగా ఉండాలి కదా. సో బాగా చూపి ఇలాగే ఫన్నీనా వైట్ కలరా నిజంగా కలర్ ఎప్పటి నుంచి ప్రాంక్ నిజంగా కలరా నిజమైన కలర్ ఇట్లనే. ఎప్పుడు వీడియో చేయండి గైస్, ఇదే లాస్ట్ టైం. కాదు మా దగ్గర బాగానే ఉంటుంది కానీ మంచి ప్రోడక్ట్. అది క్వాలిటీ లెస్ కాదు, మంచి వైట్ కలర్ స్ప్రే. వైట్ హెయిర్ అంటే నీకు ఇంకా గ్రే హెయిర్ రావడానికి ఇంకా ఏజ్ ఉంది కదా, ముందుగానే చూపిద్దాము గ్రే హెయిర్ వస్తే ఎలా ఉంటుంది అని. బకరాన్ చేసింది గైస్ బేసిక్గా అట్లా. సో నేను ఎప్పుడు అమ్మాయి ఛానల్లో ఏదో ఒకటి ఉండాలి కదా. సో ట్విస్ట్ అనేది ఇలా ఇచ్చాను. దట్స్ నాట్ షాంపూ, డ్రై షాంపూ, ఇట్స్ హెయిర్ కలర్ అని నమ్మితే. నేను చదివాను గైస్, అందుకే డ్రై షాంపూనా అంటే అని లోగో. ఇట్స్ నాట్ ఫెయిర్ గైస్. కామెంట్ చేయండి మీరు కూడా మీ అక్కలతో ఇలాగే బ్యూటీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఇలా చేస్తారా మీరు? చెప్పండి. నేను చేస్తాను ఇలాగే. హెయిర్ గైస్ అసలే నాది గ్రే. ఇక్కడ చూడు ఇంకా ఎక్కువ. నేను ఇప్పుడు మా హస్బెండ్ చూస్తే ముసలిలా నేను అనుకుంటాను. ఏం ప్రోడక్ట్ బాగా త్వరగా రావాలని కోరుకుంటాను ఇప్పుడు. గైస్ ఇలాంటి వాడక చూడండి గైస్. కనపడేది ఇక్కడ, కనపడలేదు అక్కడ గైస్. యాక్చువల్లీ మిర్రర్ లేదు, మీరే చెప్పాలి కామెంట్లో. చూడండి గైస్ ఇలా చేసిందో. ఉండండి గైస్ మిర్రర్ చూద్దాం. ఇంకో అంత ట్రై చేద్దాం. సరే నో, చాలా బాగుంటుంది.
నీకోసం నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకోసం నేను కూడా చేసుకుందా సరే. ఇప్పుడు హ్యాపీ గైస్. బేసిక్గా మన ఇండియన్ సైకాలజీ మనం అయితే పక్కన వాళ్ళు కూడా కావాలి కదా. సో అక్కని జస్ట్ సిల్లీగా ఆర్డర్ పెట్టించాను. బట్ ఇది ఇచ్చే డ్రై షాంపూ నేను ఎస్టర్డే యూజ్ చేశాను. నేను హెడ్ బాత్ చేయక 3 days అయ్యింది. సో మనము రిజల్ట్ చెప్పాలి అంటే అంతకంటే మంచిది ఎక్కడ ఉండదు, మనం దాన్ని ఫీల్ అవ్వాలి కాబట్టి. సో 3 days హెడ్ బాత్ చేయకుండా మనం ట్రై చేసాము. ఓ మై గాడ్ గైస్, నిజంగా షాంపూ వేస్తే మన హెయిర్ ఎలా స్మెల్ వస్తుందో సేమ్ స్మెల్ మాత్రం ఇట్స్ ఫ్యాబులస్. లెట్ మీ సే, ఇది వైట్ కలర్ ఎందుకు వచ్చిందంటే ఇది అనేది స్ప్రే ఫామ్ కాదు, పౌడర్ ఫామ్ కాబట్టి అందుకు కొద్దిసేపు ఉన్న తర్వాత మన హెయిర్ని ఇలా 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 అనేస్తే ఆటోమేటిక్గా ఆ పౌడర్ అనేది హెయిర్లోకి అబ్జర్వ్ అయిపోయి ఇన్స్టెంట్ షైన్ అండ్ వాల్యూమ్ బూస్టింగ్ ఇస్తుంది. సో దట్స్ వాట్ జూడియోలో డ్రై షాంపూ. సో మీరు కూడా ట్రై చేయాలి అంటే యూ కెన్ ట్రై దిస్. ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనకి మంచిగా యూజ్ అవుతుంది. బేసిక్గా మన లేడీస్ గైస్ మనం అప్పుడప్పుడు హెడ్ బాత్ అంటే మనకు 15-20 minutes ఈజీగా టైం పడుతుంది. ఇలా అనుకో అలా వచ్చేస్తుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో సోని అనంతపురం నుంచి ఈరోజు వచ్చిన కొత్త టిప్ కూడా వచ్చింది. అండ్ అలాగే సెకండ్ ఒక ప్రోడక్ట్ చూపించాను. రీసెంట్గా నేను యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కూడా చూపించేసాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎస్, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసేసేయండి. ఖచ్చితంగా పక్కన ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. ఓకే గైస్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై, లాట్స్ ఆఫ్ లవ్.